జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. మనం ప్రతిరోజు నడిచేదేములైన శ్రీ కంచికామకోటి పీఠాధీశ్వరుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య లీలలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజున ఎన్ని సంబంధాలు చూసినా తన కుమార్తెకు పెళ్లి కావడం లేదని, ఏ జాతకము తనకు సరిపోవడం లేదని, తనకు గురుబలం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారని, తన కుమార్తెకు వివాహం జరిగేలా చూడమని మహాస్వామి వారి దగ్గరకు వచ్చిన దంపతులను మహాస్వామి వారు వారి గురుబలాన్ని అనుగ్రహించి తన కుమార్తెకు వివాహం ఎలా జరిగేలా చూశారో మనం నిన్నటి రోజున విన్నాం. ఈరోజు స్వామివారి మరి ఒక దివ్య లీలను విందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మరియు తిరువన్నామలై భగవాన్ రమణ మహర్షి గారి మధ్య జరిగిన ఆసక్తికర సన్నివేశాలను ఈ భాగంలో తెలుసుకుందాం. 20వ శతాబ్దము బహువిధములుగా చాలా గొప్పది. ఆధ్యాత్మిక రంగములో దీని ముద్ర శాశ్వతమైనది. ఈ శతాబ్దములో ఆధ్యాత్మిక ఆకాశమున దివ్య జ్యోతులు అనేకము వెలుగొందినవి. అందులో దక్షిణ భారతదేశము ఈ విషయములో ఎంతో ముందున్నది. కంచికామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములొకరు, తిరువన్నామలై శ్రీ 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 భగవాన్ రమణ మహర్షి మరొకరు, శృంగేరి పీఠాధిపతులైన శ్రీ 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 చంద్రశేఖర భారతీ స్వామి వారు మరొకరు. దగద్దాయమానముగా ప్రకాశించిన మహాజ్యోతులు వీరు ముగ్గురు. ఒకరు తెలుగువారు, మరి ఒకరు తమిళులు, ఇంకొకరు కన్నడవారు. ముగ్గురు జీవన్ముక్తులు. వీరు ముగ్గురు ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతమును అనుభవములో నిరూపించిన మహామహులు. వీరు ముగ్గురు కారణములేవైనప్పటికీ ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోలేదు. శృంగేరి స్వామివారు, భగవాన్ రమణులు కలిసే అవకాశం లేదు. శృంగేరి స్వామివారు ఎప్పుడూ అరుణాచలం వెళ్ళలేదు. భగవాన్ రమణులు ఎప్పుడూ ఆ అరుణాచలాన్ని వదిలి బయటకు రాలేదు. అయితే కంచి పరమాచార్య స్వామివారు భగవాన్ రమణ మహర్షి ఉండగానే తిరువన్నామలై 2 సార్లు వెళ్ళారు. తిరువన్నామలై ఏమిటి? రమణాశ్రమం ముందుగానే నడుస్తూ గిరి ప్రదక్షిణకు వెళ్ళారు స్వామివారు. వీరు కలుసుకోకపోవడానికి మాత్రం కారణం పీఠ నియమాలే. పీఠాధిపతులు అనాహుతులుగా ఇంకొక చోటికి పోవడానికి వీలు లేదు. అందులో పరమాచార్య స్వామివారు తాము మానాభిమానాలకు అతీతులైనా ఆదిశంకరులు అధిష్ఠించిన పీఠ గౌరవ విషయంలో మాత్రం ఎంతో పట్టుగా ఉండేవారు. అయితే భగవాన్ రమణులకు శంకరాచార్య పరంపరకు సంబంధమున్న శివగంగ పీఠాధిపతులు, శంకర పీఠాధిపతులైన పూరి శంకరాచార్యులు వారిరువురు రమణులను దర్శించారు. శివగంగ పీఠాధిపతులు తమ పీఠానికి దయచేయవలసినదిగా కబురు చేశారు రమణులకు. దానికి రమణులు, మనమేమి పండితులమా పీఠాధిపతుల వద్దకు పోయేందుకు? మనకు ఏమి అర్హత ఉన్నదని అని పోలేదంట. పూరి పీఠాధిపతులు వారే బయలుదేరి వెళ్ళారు అరుణాచలం. ఓ చెట్టు నీడన కలుసుకున్నారు. పీఠాధిపతులు వారికి జరీయంచు శాలువా, 116 రూపాయల డబ్బులు సమర్పించి తాము స్వీకరించాలి అని అన్నారు. రమణులు ఎంతో కష్టం మీద శాలువా మాత్రం గ్రహించారు. సుఖి అంటే రమణులే సుఖి.
ఇలాంటి సుఖం నాకు 1000 జన్మలకైనా దుర్లభం అని అన్నారట పూరీ శంకరాచార్య స్వామివారు. పూరీ శంకరాచార్యులు రమణులను దర్శనం చేసి వారి ద్వారా సందేహ నివృత్తి చేసుకొని వారి అనుగ్రహం వల్ల అనిర్వచనీయమైన అనుభూతిని పొంది ఆనంద బాష్పాలు కారగా కరములు శిరమున ఘటించి నమస్కరించారట. కంచి స్వామివారు రమణులు ఉపాధిలో ఉండగా 2 సార్లు అరుణాచలం వెళ్ళారు. 1929లో ఒకసారి, 1944లో రెండవసారి వెళ్ళారు. మొదటిసారి వెళ్ళేటప్పటికే రమణుల స్థితి గురించి తమ శిష్యుల వద్ద ఎంతో ఉన్నతంగా చెప్పి ఉన్నారు స్వామివారు. అప్పటికే పాల్ బ్రంటన్ను కూడా రమణుల వద్దకు వారే నీకు తగిన గురువు అని ప్రోత్సహించి పంపారు స్వామివారు. అయినా గిరి ప్రదక్షిణ సమయంలో రమణాశ్రపు గేటు వద్ద 1 నిమిషం నిలబడి పరకాయించి చూసి సాగిపోయారు స్వామివారు. పీఠాధిపతులైన స్వామివారు ఆహ్వానం లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదనే నియమం ఉంది. మరి రమణులకో తమకు భిన్నమైన వస్తువు లేదనే ఆత్మానుభావంలో ఉన్న వారికి పిలిచేవారెవరు, పిలవబడేవారెవ్వరు? 1929 సంఘటన పుస్తకాలలో రికార్డు కాలేదు. అయితే గణపతి గారికి కుంజుస్వామి స్వయంగా చెప్పారట. కుంజుస్వామి 2 సందర్భాలలోనూ రమణులకు సమీపవర్తులుగా ఉన్నారు. రెండవసారైన 1944 వచ్చేసరికి రమణ భక్తులకు కంచి స్వామిపై అత్యంత ఆదరభావం ఏర్పడింది. అప్పటికి కంచి మహాస్వామి అనేక మంది భక్తులను రమణుల సలహాపై ఆధ్యాత్మికోన్నతి సాధించవలసిందిగా సూచించి పంపారు. 1929లో పాల్ బ్రంటన్ను, 1930లో ఒక పంజాబీని కూడా పంపారు. మహాస్వామి వారు తమ మద్రాస్ ఉపన్యాసములలో రమణులను జీవన్ముక్తులుగా బహుదా ప్రశంసించారు. కంచి భక్తులు రమణుల వద్దకు, రమణ భక్తులు కంచి స్వామివారి వద్దకు వస్తూనే ఉన్నారు. ఈ రకంగా రమణాశ్రమ వాసులందరికీ కంచి స్వామిపై ఒక గౌరవ భావం ఏర్పడింది. భగవాన్ రమణులు ఆశ్రమవాసులందరినీ ఒకవేళ కంచి స్వామి లోపలికి రాకుండా వెళ్ళిపోతే తప్పుగా అనుకోవద్దని, వారిని దర్శనం చేయమని ముందుగానే సంసిద్ధులను చేశారట. స్వామివారు 8-9 గంటల మధ్య గేటు దరిదాపులకు వచ్చారు. ఆశ్రమవాసులంతా స్వామివారిని దర్శించడానికి గేటు వద్దకు వచ్చారు. నాగమ్మ గారు తాము ఒక్కరే రమణుల వద్ద మిగిలామని వ్రాశారు. రమణులు తాము మామూలుగా కూర్చుండే స్థలంలోనే కూర్చొని ఉన్నారట. ఏం నీవు వెళ్ళలేదే అన్నారట ఆమెను ఉద్దేశించి. వారికి మహాస్వామి వారికి నా వంటి వారిని అంటే సకేసి బ్రాహ్మణ పూర్వ సువాసినులను చూడరాదన్న నియమముంది కదా, వారి నియమాన్ని నేనెందుకు భంగపరచాలి అని సూరి నాగమ్మ గారు సమాధానమిచ్చారట. అది సరి అంటూ ఆదరపూర్వకమైన దృష్టితో చూసి మౌనం వహించారు రమణులు. తరువాత కొంతసేపటికి అందరూ వచ్చి శ్రీవారు గేటు వద్ద కొంచెం సేపు నిలబడి పరకాయించి చూసి వెళ్ళిపోయారని భగవాన్తో విన్నవించారు. రమణుల తండ్రి గారి పేరు సుందరుడు, తల్లిగారి పేరు సుందరమ్మ అలగమ్మ, పుత్రుని పేరు రమణులు. ఎంతో సబబుగా ఉంది. అమ్మగారు అవసాన కాలంలో రమణుల వద్దనే ఉన్నారు. రమణులు ఇద్దరి విషయంలో విషయ వాసనలను లయింపజేసి ముక్తి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. శిరస్సు మీద, ఉదరము మీద చేతులుంచి తమ యోగ బలంతో విషయ వాసనలన్నీ హృదయస్థానంలో లయింపజేశారు. ఒకరు పళనిస్వామి. పళనిస్వామి విషయంలో భగవాన్ చేయి తీయగానే ప్రాణోత్క్రమణ జరిగింది. ప్రయత్నం ఫలించలేదు. రెండవ వారు అమ్మగారు. అమ్మగారి విషయంలో రమణులు మరింత జాగ్రత్త వహించి
చాలాసేపు చేతులను అలానే ఉంచారు. అమ్మ ముక్తి పొందింది, స్నానాలు అక్కరలేదు, మైల లేదు అని చెప్పి సన్యాసాస్త్రమార్హమైన ఖననం చేయించి శివలింగ ప్రతిష్ఠ చేయించారు రమణులు. ఆ శివలింగానికి రమణుల సమక్షములో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. అక్కడ మహన్యాసం చెప్పిన వేద పండితులు కంచి పీఠానికి సాయంకాల అర్చనలో పాల్గొనడానికి వచ్చారు. మహాస్వామి వారు వారిని శుద్ధి స్నానం చేసి లోపలికి ప్రవేశించమన్నారు. వారు నిర్ఘాంతపోయారు. మొట్టమొదట స్త్రీలకు సన్యాసార్హత ఉన్నదా? ఒకవేళ ఉన్నదనుకున్నా రమణుల తల్లిగారికి విధివత్తుగా సన్యాసము ఎవరిచ్చారు? అందువల్ల ఆమె సమాధి శ్మశానం అవుతుంది. శుద్ధి స్నానం చేస్తే గాని మడి కాదన్నది ఈ సూచన అభిప్రాయం. స్వామివారికి కూడా రమణ మహర్షి తల్లిగారికి మోక్షం ఇచ్చారు అనే దాంట్లో సందేహం ఉండి ఉండదు. రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని వారు అంతకుముందే అనేక పర్యాలు వేనోళ్ల శ్లాఘించారు. అంతెందుకు, గిరి ప్రదక్షిణం నాటి సాయంకాలమే ఒక బహిరంగ సభలో అన్ని ఆశ్రమాలకు కట్టుబాట్లున్నాయని, ఏవీ ఉల్లంఘించేందుకు వీలు లేదని, అత్యాశ్రమము అవధూతాశ్రమమని, ఆ భాగ్యం రమణుల వంటి మహనీయులకే సాధ్యమని ఉపన్యసించారని సూరినాగమ్మ గారు వారి లేఖలలో వ్రాశారు. నియమాలు పాలింపచేయడానికి ఏర్పడ్డ పీఠాలు ఒక్కొక్కరి విషయంలో ఒక నియమం పాటిస్తే అట్టి స్థితి లేని కొందరు ఇది సాకుగా చూపి నియమభంగం చేస్తారు కదా అని స్వామివారు అభిప్రాయం. అయినా శ్రీవారు పూజకట్టులోకి ప్రవేశించే బ్రాహ్మణుల విషయంలో ఈ నిర్ణయం చేశారు గాని మిగతా మఠ భక్తులకేమీ చెప్పలేదు. కల్లూరి వారు ఇలా అనేకులు అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి తిరుగుతూనే ఉన్నారు. వారిని వెళ్ళవద్దని శ్రీవారు ఎప్పుడూ నిషేధించలేదు. సరి, బ్రాహ్మణులు పోయి రమణులతో ఫిర్యాదు చేశారు మహాస్వామి వారి గురించి. రమణులు సరి అని నిర్లిప్తంగా ఊరుకున్నారు. తగిన సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు బ్రాహ్మణులు. కంచి స్వామివారు అలా చెప్పవచ్చునా అని ప్రశ్నించారు. వారు వీరు ఎందుకయ్యా, అక్కడా ఇక్కడా అనేదే సరి అయిన మాట. అలా చూస్తే అంతా సరిగానే తోస్తుంది. వాద ప్రతివాదాలెందుకయ్యా, ఆ పీఠ నియమాలు వారు అనుసరించి చూపాలి కనుక వారు అలా సూచించారు. నిశ్శబ్దంగా మన పని మనం చూసుకుందాం, ఇష్టమైన వాళ్ళు రావచ్చు, లేకుంటే మానవచ్చు అని పండితుల వైపు తిరిగి దీనిపై ఎవరూ సమస్యలు సృష్టించవద్దు అని చెప్పారు రమణ మహర్షి గారు. తరువాత 1949లో కుంభాభిషేకం జరిగినప్పుడు తగిన శాంతి కర్మలు జరిగాయని గణపతి గారితో శ్రీవారన్నారట. బహుశః కుంభాభిషేకం ప్రయోగంలోనే ఈ శాంతి కర్మలుంటాయో ఏమో, లేక అక్కడ ప్రత్యేకంగా చేశారో. కనకమ్మ గారు పరంపరాగతంగా కంచి పీఠాధిపతులకు శిష్యవర్గమైన కుటుంబంలో జన్మించారు. ఆమె పరమ విరాగి. ఆమె రమణుల సన్నిధిలో శరణాగతి పొందారు. కుటుంబ సభ్యులు దానిని వ్యతిరేకించారు. వారి మామ్మగారు ఆమెను కంచి స్వామి వద్దకు తీసుకొని వచ్చి ఫిర్యాదు చేసి స్వామివారి శరణాగతిలోనికి తీసుకోమని ప్రార్థించారు. శ్రీవారు సరిగ్గా రమణులు చెప్పినట్లే వారు వీరు అనే పదాలు కాకుండా అక్కడైతేనేమి ఇక్కడైతేనేమి అని సమాధానం చెప్పారు. 1947లో కంచి పెద్దలు ఆర్కాటు జిల్లాలో తిరువన్నామలై సమీపంలో పర్యటిస్తున్నప్పుడు ఎవరో భగవాన్ రమణులను అడిగారట, రమణులు కంచి స్వామివారు ఎప్పుడైనా కలుసుకున్నారా అని. దానికి భగవాన్ రమణులు, మేమెప్పుడు విడిగా ఉన్నాము, ఇప్పుడు కలవడానికి అని బదులు ఇచ్చారట. మహాపురుషులిరువురూ నిజమైన అద్వైతానుభవులు. అద్వైతం రెండు లేవు. రమణులు కంచి స్వామి అని ఇద్దరు లేరు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మస్వరూపం. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ,
తత్వమసి. హర హర శంకర జయ జయ శంకర, కంచి శంకర కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో లీలల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. మహాస్వామి వారి మరి ఒక దివ్య లీలతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం.